నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ని కుదిపేస్తోంది. పార్టీలో పదవి అంటే కేవలం కుర్చీ మాత్రమే కాదు, ఆ రాష్ట్రానికి, ఆ నేతలకు అధిష్టానం ఇస్తున్న ప్రాధాన్యతకు కొలమానం. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించిన సరికొత్త జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు అక్షరాల బిగ్ జీరో దక్కింది. 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు, 16 మంది కార్యదర్శులతో భారీ సైన్యాన్ని సిద్ధం చేస్తే ఆ లిస్టులో తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్క నాయకుడి పేరు కూడా కనిపించకపోవడం తీవ్ర సంచలనంగా మారింది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరికి జాతీయ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టిన హైకమాండ్ తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు మొండి చేయి చూపించింది? 3 కీలక నేతలున్న చోట 0 ఎందుకు చుట్టారు? ఇది తెలంగాణపై అధిష్టానం చూపిస్తున్న నిర్లక్ష్యమా, లేక రాష్ట్రాన్ని కైవసం చేసుకునేందుకు వేసిన డీప్ పొలిటికల్ స్కెచ్చా అనేది ఇప్పుడు చూద్దాం. గతంలో జేపీ నడ్డా టీంలో తెలంగాణకు సముచిత స్థానం దక్కింది. ఎంపీ కె లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా చక్రం తిప్పారు. ఎంపీ డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. మరో నేతకు కూడా జాతీయ స్థాయిలో కీలక అవకాశం దక్కింది. కానీ నితిన్ నబీన్ టీం వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, బైజయంత్ పాండా లాంటి సీనియర్లతో పాటు ఏపీ నుంచి పురంధేశ్వరికి జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. కానీ తెలంగాణ నేతలకు మాత్రం ఒక్క కుర్చీ కూడా కేటాయించలేదు. దీంతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి, నిరాశ వ్యక్తమవుతుంది. అయితే దీన్ని కేవలం నిర్లక్ష్యంగానే చూడాలా అంటే కాషాయ విశ్లేషకులు మరో సరికొత్త లాజిక్ తీస్తున్నారు. రాజకీయాల్లో ప్రతి ఖాళీని ఒక లెక్క ఉంటుంది, ప్రతి పదవి వెనుక ఒక వ్యూహం ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి రావడమే అంతిమ లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి ఇప్పుడు ఢిల్లీ పదవుల కంటే గల్లీ రాజకీయమే ముఖ్యం. ఈటెల రాజేందర్, కె లక్ష్మణ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, గోడం నగేష్ వీళ్ళంతా రాష్ట్రంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న ఫైర్ బ్రాండ్ లీడర్లు. వీళ్లను ఢిల్లీ కార్యాలయాల్లో కూర్చోబెట్టడం కంటే తెలంగాణ గడ్డపైనే దింపి కాంగ్రెస్ బీఆర్ఎస్లపై యుద్ధం చేయించడమే అధిష్టానం ప్లాన్ అని చెప్తున్నారు. ఒకరిద్దరికి పదవులు ఇస్తే మిగిలిన వారిలో గ్రూప్ వార్ మొదలవుతుందని, ఎవరికి ఇవ్వకుండా అందరికీ ఫీల్డ్ వర్క్ టార్గెట్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక జాతీయ కార్యవర్గంలో సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బిఎల్ సంతోష్ ను తిరిగి కొనసాగించడం ద్వారా పార్టీ సంస్థాగత యంత్రాంగంపై పాత టీంకే అధిష్టానం చేకొట్టింది. మరోవైపు స్మృతి ఇరానీ, వినోద్ తావుడే, సునీల్ బన్సల్, విప్లవ్ కుమార్ దేవ్ లాంటి వ్యూహకర్తలకు జాతీయ ప్రధాన కార్యదర్శులుగా అవకాశం దక్కింది. అనుభవం, సంస్థాగత బలం, ఎన్నికల వ్యూహం, ఈ మూడింటిని కలగలిపి నితిన్ నబీన్ నయా టీంను సెట్ చేశారు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో వినిపిస్తున్న అత్యంత కీలకమైన చర్చ కేంద్ర మంత్రివర్గ విస్తరణ. జాతీయ కార్యవర్గంలో చోటు దక్కకపోవడం వెనుక కేంద్ర కేబినెట్ విస్తరణ లెక్కలు ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేపో మాపో ప్రధాని మోదీ చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు ప్రాధాన్యత దక్కనుందా? మహిళా కోటాలో డీకే అరుణకు, బీసీ కోటాలో ధర్మపురి అరవింద్ లేదా ఈటెల రాజేందర్కు, ఎస్టీ కోటాలో ఎంపీ గోడం నగేష్కు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అందుకే వీరిని పార్టీ పదవుల నుంచి దూరంగా ఉంచారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా కూడా మారింది. చూశారుగా, పోస్ట్ లేదు, కుర్చీ లేదు, కానీ టార్గెట్ ఉంది అన్నట్లుగా తెలంగాణ నేతలకు హైకమాండ్ ఫీల్డ్ టాస్క్ ఇచ్చిందా? రాబోయే కేబినెట్ విస్తరణలో తెలంగాణ ఎంపీలకు ఆమాత్య యోగం దక్కుతుందా? లేక అందరినీ నేరుగా అసెంబ్లీ బరిలోకి దింపేలా గ్రౌండ్ సిద్ధం చేస్తోందా? పదవుల లిస్టులో జీరోగా కనిపించిన తెలంగాణ పొలిటికల్ టార్గెట్లో హీరో రోల్ ప్లే చేయబోతుందా? పిక్చర్ ఇంకా బాకీ ఉంది, వేచి చూడాల్సిందే.